గ్రాండ్ కిచెన్ స్వాగతం. ఈ రోజు మనం అమ్మమ్మ గారి చేతి వంట ఎగ్ తో శాండ్విచ్ ఇంకో వెరైటీ చేసుకుందాం. ఇది ఎలా వేసుకుందాం అంటే మొట్టమొదట మనం 2 ఎగ్స్ కట్ చేసి వేసుకుందాం. ఇప్పుడు 2 బ్రెడ్లు ఇట్లా స్లైసెస్గా పూసుకున్నా నేను. 2 బ్రెడ్లు, 2 ఎగ్స్. ఇప్పుడు దీన్ని మనం ఇలా బీట్ చేసుకుందాం, ఇలా కలుపుకుందాం. ఇందులో కొంచెం కారం, కొద్దిగా కారం, కొద్దిగా మిరియాల పొడి, కొద్దిగా ఉప్పు, కొద్దిగా ఉప్పు వేద్దాం. వేసి ఇందులో ఆర్గానో చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకుందాం. ఆర్గానో చిల్లీ ఫ్లేక్స్, ఇలా చిల్లీ ఫ్లేక్స్, ఆర్గానో వేసుకుందాం. దీంట్లో కొద్దిగా తందూరి మసాలా వేద్దాం. కొద్దిగా తందూరి మసాలా, అల్లం ఎల్లిగడ్డ వేద్దాం. అట్లాగే కొత్తిమీర, ఉల్లిగడ్డ, క్యారెట్ తురుము, టమాటా ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, కరివేపాకు ముక్కలు, కరివేపాకు కట్ చేసి వేసుకొని ఇలా కలుపుకుందాం. ఇలా కలుపుకుందాం. బటర్ వేసుకుందాం. ఇలా బటర్ వేసుకొని ఇప్పుడు మనం ఇలా కలుపుకున్నాం కదా. నేను 4 గుడ్లు వేసిన, 2 కాదు 4 వేసేసిన. వేసి ఇందులో క్యారెట్ తురుముకి, పచ్చిమిర్చి, ఆనియన్, ఉల్లిగడ్డ, టమాటా, క్యాప్సికమ్ అన్నీ వేసి ఇలా కలిపాను. ఆర్గానో, మళ్ళీ చిల్లీ ఫ్లేక్స్, కారం, ఉప్పు, మిరియాల పొడి. ఇప్పుడు ఇందులో నేను ఈ బ్రెడ్ స్లైసెస్ని వేస్తున్నాను. ఇప్పుడు దీని మీద బ్రెడ్, ఎగ్స్ అన్నీ వేసేసిన. వేసి ఇలా లెవెల్ చేసి ఇలా లెవెల్ చేస్తుంది. వేసి కొద్దిసేపు కాలనివ్వాలి. దీని నుంచి ఇంకొక ఎగ్ వేస్తుంది. ఇలా ఇంకొక ఎగ్ వేసేసిన. ఇప్పుడు దీనంతా ఇలా రుద్దుతున్నాం. ఇప్పుడు ఇలా మనం 4 ముక్కలుగా కట్ చేసుకున్నాం. 4 ముక్కలు కట్ చేసి పెద్దదాన్ని ఇలా ఒక్కొక్కటి తీసుకొని ఇలా వేసుకుందాం. ఇలా మలుపుకుందాం.
మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఇలా తిని చూడండి. థ్యాంక్ యూ. ఇట్లనే పెట్టుకోసేపు.